అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు చదివి వినిపిస్తారా? యేసు ఎవరో అని చూడగోరెను. పొట్టివాడైన జక్కయ్య ఎరుకో పట్టణములోనికి ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తున్నాడని తెలుసుకొని ఈ పొట్టివాడైన జక్కయ్య యేసు ఎవరో అని చూడాలని ఆశపడ్డాడంట. ఎవరిని చూడాలని ఆశపడ్డాడంటమ్మా? అమ్మమ్మ ఉన్నారా? పోయిరా నిద్రకి హల్లెలూయా అంటే పోయిరా అంటే భూమి విడిచిపెట్టు పోయిరని కాదు అర్థం. హల్లెలూయా. యేసు ఎవరో అని చూడగోరాడంట జక్కయ్య. అసలు యేసయ్య ఎవరు అనే అంశం మీద ఈరోజు ఒక 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ముందే చెప్పాను కదా, ప్రశ్నతో ఈరోజు ఈ రాత్రి వర్తమానాన్ని నేను ప్రారంభిస్తున్నాను. యేసు ఎవరో చూడగోరాడు జక్కయ్య. జక్కయ్యకు తెలుసో తెలియదో కానీ యేసు ఎవరో మీకు తెలుసు అనుకుంటాను నేను. యేసు ఎవరు తెలిసిన వారు చెప్పగలరా? నల్లల్లో దేవుడు, తెల్లల్లో దేవుడు, ఇక రకరకాలుగా ఈ భూమి మీద వార్తను వింటున్నాం మనం. వాళ్ళ సంగతి మనకు అనవసరం. మీరేమంటారు? చీరల మీద కూర్చుని అన్నలు చెప్తారు, అన్న యేసు ఎవరు? పాస్టర్ గారు అది కూడా తెలియదా నీకు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. మన యోసేపు గారు ఉన్నారుగా, మరియమ్మ గారు ఉన్నారుగా, వారి కుమారు, అదే తెలుసు మనకి. యేసు ఎవరు? ఇలా చాలా మందికి తెల్లగా తెలియకుండా యేసు క్రీస్తుని ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితం చేస్తున్నారు చాలామంది. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలకే దేవుడని కొందరు చెప్తున్నారు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తెల్లగా యేసు ఎవరో అని ఈ రాత్రి మీరు తెలుసుకోబోతున్నారు. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచండి. కొట్టు గట్టిగా. వెనుకున్న వారు కొట్టలేకపోతున్నారు, ఎందుకో చేతులు లేదేమో. హల్లెలూయా. ఓ 2 ప్రశ్న అడుగుతాను. అర్ధగంట వర్తమానం చెప్పు పాస్టర్ గారు అన్నవారు చేతులు ఎత్తండి. ఇవన్నీ విషయంలో తొందరగా ఉంటారు మీరు. గంట సేపు వర్తమానం చెప్పండి పాస్టర్ గారు అన్నవారు చేతులు ఎత్తని. అబద్ధం ఆడొద్దు. నేను చెప్తున్నానని ఎత్తుతున్నారు కానీ మనసులో లేదు మీకు. చప్పలు కొడుతూ చెప్పండి, చెప్పండి. కొట్టు గట్టిగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాలు త్వరగా. జాన్ చాప్టర్ 1 verse 1 and 2 and 3. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలుగను. కొట్టు చబలు గట్టిగా. సమస్తము ఆయన మూలముగానే కలిగెను. సమస్తం అంటే శూన్యములో నుండి సమస్త సృష్టిని చేసినవాడు. ఈ భూమి మీద మానవుడు ఆశీర్వాదకరంగా పోషింపబడుటకు కోరిన దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు. ఇదిగో వాక్యం అంటుంది, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఇప్పుడు యేసయ్య ఎవరంట అండి? చెప్పాలి. యేసయ్య ఎవరంట? గట్టిగా చెప్పండి. యేసయ్య ఎవరంట? సృష్టికర్త అయిన దేవుడు. చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరచండి. కొట్టాలి గట్టిగా. ఇలా చాలా మంది యేసయ్య ఎవరో తెలియక, నేను ముందే చెప్పినట్లుగా ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి యేసయ్యని పరిమితం చేస్తున్నారు.
ఈ రాత్రి ఈ నా దేవుని మాటలు వింటున్న ఎవరైనా సరే, యేసు క్రీస్తు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు. ఈ సృష్టి లేనప్పుడే ఉన్నవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. చిన్నపిల్లలు కలిగిన వారు లేచి అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ చిన్నపిల్లలు కలిగిన వారు అందరు వెళ్ళినా పర్వాలేదు. నేను ఇక్కడ వర్షంలోనే వాక్యం చెప్తాను మీకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అమ్మ, యేసయ్య ఎవరంట? అమ్మ చెప్పండి. ఆది యందు దేవుడుండెను, దేవుని యొద్ద వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 13, 14లో చదివితే, ఆది యందున్న దేవుడి యొద్ద ఉండే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి దిగి వచ్చాను. అందరూ చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరచండి. కొట్టాలి గట్టిగా. ఈ రాత్రి యేసు క్రీస్తు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితమైన వాడని ఎవరెవరైతే ఆలోచిస్తూ యేసయ్యను ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితము చేస్తున్నారో వినండి. యేసయ్య ఎవరంటే, ఈ ఆకాశమును, భూమిని, సమస్త సృష్టిని చేసినవాడు, మానవుణ్ణి ఆయన పోలికగా రూపించుకున్నవాడు, ఆయన పేరే యేసు. చప్పళ్ళు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరచలే. కొట్టాలి గట్టిగా. రెండో మాట చెప్తాను. యేసయ్య ఎవరంటే మార్కు సువార్తలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, మనుషుని వల్ల అసాధ్యమైంది ఆయన వల్ల సమస్తము సాధ్యమే. చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని గణపడదాం. అసాధ్యమైనది సాధ్యముగా మార్చగలిగిన వాడు, ఆయన పేరే యేసు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆల్మైటీ గాడ్ చర్చ్ మోమిన్పేట్ మహిమ కలిగిన పరిచర్యకు వచ్చి ఒక సహోదరి, ఎవరండి గట్టిగా చెప్పాలి, ఎవరు? ఓ సహోదరి వివాహమై 7 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? వివాహమై 7 సంవత్సరాలు అవుతుంది. గర్భ సంతానం కలుగుతలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీవు గర్భవతిగా ఉన్నావని చెప్తున్నారంట డాక్టర్. ఈమెకైతే కన్ఫామ్ లేదు నేను గర్భవతిగా ఉన్నానని. పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కడుపులో ఇంత పెద్ద గడ్డ. ఎంత పెద్ద గడ్డ? ఒకటే ముద్దలు వేస్తాం చూడండి, పెద్ద పాత్ర నుండి తీసి ఇట్లా, ఇంత పెద్ద గడ్డనంట. ఆ సహోదరి భయపడి పెద్ద ఆపరేషన్ చేస్తారని డాక్టర్ మాటకు ఆ వార్తను విని భయపడి కలవరపడ్డది. ఎవరో చెప్పారంట, ఆల్మైటీ గాడ్ చర్చ్ కాళే పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే నీకున్న సమస్యను తొలగిస్తానని. దేవుని మహాకృప. ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మా యొద్దకు వచ్చిందండి. ప్రార్థన చేసాము. ఒక 3 నెలలు పట్టుదల కలిగి మరలా 3 నెలల తర్వాత వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీసి మళ్ళీ రిపోర్ట్ చూస్తే ఆ గడ్డ కడుపులో లేదు. కొట్టు చబలు గట్టిగా. ఇప్పుడు ఇదిగో మీ మధ్యలో నివసిస్తుంది, కూర్చుందాయమ. నేనే బ్యాప్తిజం ఇచ్చి ద్రాక్ష అని పేరు పెట్టా. కొట్టు చబలు గట్టిగా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము కూడా అంటుంది, యేసయ్య ఎవరో మనుషుని వల్ల సాధ్యమైనది ఆయన వల్ల సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడే ఈ రాత్రి, ఈ 2వ రోజు పునరుత్థానపు పండుగల్లో పాలు పొందిన మీతోనే నా దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు మూఢనమ్మకాలు నమ్ముకుంటూ, ఇంకా ఎన్నాళ్ళు వస్తువులను నమ్ముకుంటూ నీ భవిష్యత్తును, నీ పిల్లల భవిష్యత్తును పాడు చేసుకుంటా. బాల్యము నుండి, చిన్న వయసులో నుండి భయంకరమైన అపవిత్రాత్మతో పీడింపబడి అప్పుడప్పుడు అగ్నిలో పడవేస్తుంది ఆ దురాత్మ, అప్పుడప్పుడు నీళ్ళలో పడేస్తుంది ఆ దురాత్మ. ఆ తండ్రికి చాతన కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఆ చిన్నవానికి, ఆ యవనస్తునికి స్వస్థత కలుగుతలేదు. యేసయ్యను గురించి విన్నాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్యను వేడుకున్న, నీ వలన ఏమైనా చాతనైతే సహాయం చేయమంటే యేసయ్య అన్నాడు, నువ్వు నమ్ముతే నమ్మువానికి సమస్తము సాధ్యం. చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని గణపడు. ఒక మాట చెప్తాను వినండి. యేసయ్యను నమ్మకుండా, యేసయ్య అసాధ్యమైంది సాధ్యముగా మారుస్తాడని నమ్మకుండా ప్రజలు ఎలా అయిపోయారు తెలుసా అండి? నల్లటి తాడు దొరుకుతుంది చూడండి అంగడిలో, మోమిన్పేట అంగడిలో నల్లటి తాడు, ఎర్రటి తాడు దొరుకుతుంది చూడండి. అంతెందుకు జహీరాబాద్లో యాపిల్ పండు ఇస్తున్నారంట. ఏ పండు? అంతెందుకు ఇసుకే ఇస్తున్నారంట. ఇసుకే
ఆ ఇసుకని తీసుకొని ఇంటి చుట్టూ వేసుకుంటే ఏ దయ్యం రాదంట. ఆ సిహిరాబాద్లో ఇస్తున్న యాపిల్ పండు తింటే గర్భసంతానం కలుగుతుందంట. నేనంటాను, సర్వశక్తి కలిగిన దేవుడు, శూన్యములో నుండి సమస్త సృష్టిని సృష్టించిన వాడు యేసు క్రీస్తు ఒక్కడే అని నమ్మిన వారికి అసాధ్యమైంది సాధ్యముగా రాత్రి నుండి నా దేవుడు మార్చబోతున్నాడు. చప్పళ్ళు కొడుతూ ప్రభునామనగా కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాను కదా సహోదరి, 7 సంవత్సరాల గడ్డ తొలగిపోయింది. ఇప్పుడు 6 నెలలు గర్భవతిగా ఉంది. ఇప్పుడు కొట్టు సభలు గట్టిగా. అసలు డాక్టర్లు చెప్పారంట, నీకు పిల్లలే పుట్టరు అన్నారంట. గ్రామ ప్రజలు అన్నారు, గొడ్రాలన్నారంట. ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళకుండా ఉండేదంట ఆ సహోదరి. ఎప్పుడైతే శూన్యములో నుండి సమస్త సృష్టిని చేసిన వాడు ఉన్నాడు, సర్వలోక మానవాళి రక్షణార్థమై ఆది అందున్న దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా భూపైకి దిగి వచ్చాడని నమ్మిందో, ఆయన జీవితంలో అసాధ్యమైంది సాధ్యపరిచి ఈ దిన సాక్షిగా నిలబెట్టిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కొడితే గట్టి కొట్టు, సత్యదేవులు కొట్ట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే 2 గంటలు చెప్పాలని నాకు అనిపించింది, కానీ ఇక ప్రభు నాతో చెప్తున్నాడు త్వరగా ముగించేసి అని. హల్లెలూయా. మీరేమంటారు? ప్రభు చెప్పిన మాటని చెప్తారా? ఆ ప్రభు చెప్పింది కాబట్టి, ప్రభు పోలికగా మేము సృష్టింపబడ్డాం కాబట్టి మేము కూడా అదే చెప్తాం, త్వరగా ముగించు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తాను. యేసయ్య ఎవరు? మత్తయి సువార్తలో ఉంటుందండి. మత్తయి సువార్తలో ఉంటుంది యేసయ్య ఎవరని. పరలోక రాజ్యము సమీపిస్తుంది, అందరూ మారు మనసు పొందుమన్నాడు. ఏమన్నాడు? ఏం పొందుమన్నాడు? ఏం మారాలనంట? చెప్పాలి, ఏం మారాలనంట? మనసు మారాలనంట. అంటే ఇప్పుడు యేసయ్య ఎవరంటే మనుషులను మార్చే దేవుడు, మనసును మార్చే దేవుడు. ఇలా చాలా మంది యేసు క్రీస్తుని ఒక మతానికి, ఒక మతకర్తగా చాలా మంది చిత్రీకరిస్తున్నారు. యేసు క్రీస్తు మతాన్ని స్థాపించడానికి ఆది అందున్న దేవుడు కృపా సత్య సంపూర్ణంగా భూపైకి రాలేదు, మనుషులను మార్చడానికి వచ్చాడు. మృగంగా ప్రవర్తిస్తున్న వారిని, మానవత్వం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారిని, కన్న తల్లి తండ్రి విలువ తెలియకుండా, తోడుబుట్టిన అన్నతమ్ముల విలువ తెలియకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారిని మార్చడానికి వచ్చిన దేవుడు ఒకే ఒక్కడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. చబలు కొడుతూ యేసే నామని కొట్టు గట్టిగా. ఇంచుమించు 19 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్, తిరుమలగిరి, గాంధీనగర్ ప్రాంతంలో, అంటే నేరన్మేట్ దగ్గరలో పుట్టిన నేను, భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో నుండి రక్షింపబడిన నేను, 17వ సంవత్సరంలో బ్యాప్తిజం తీసుకున్న నేను, కొంతమంది స్నేహితుల చెడు అలవాట్లను బట్టి, ఆలోచనలను బట్టి తాగుడికి బానిసరైపోయాను. భయంకరంగా విపరీతంగా తాగేవాడిని, మత్తు పదార్థాన్ని తాగేవాడిని, నా చేతులు నేనే కోసుకునేవాడిని, నా రక్తాన్ని నేనే తాగేవాడిని. 19 సంవత్సరాల క్రితం నా దేవుని మహాకృప, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఒకే ఒక్కడు, అసాధ్యమైంది సాధ్యంగా మార్చగలిగిన వాడు, ఆయన పేరు యేసు అని నమ్మిన నా కన్న తల్లి తండ్రి, నా కుటుంబస్తులు చేసిన ప్రార్థన ఇదిగో నా దేవుడు ఆలకించి, భయంకరంగా తాగుతూ తిరుగుతూ కన్న పిల్లలు, కట్టుకున్న భార్య పిల్లలు, కన్న తల్లి తండ్రి విలువ తెలియకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న నన్ను మార్చి ఒక సేవకునిగా నిలబెట్టిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసు. యేసు కొట్టు కొట్టు. హల్లెలూయా. ఇది నా చాలా మందికి మనసును మార్చే దేవుడు ఎవరో తెలియక, మనుషులు మార్చే దేవుడు ఎవరో తెలియక మతాన్ని మార్చడానికి వచ్చాడని యేసయ్య. చాలామంది ఒక మతానికి దేవుడు యేసయ్యను పరిమితం చేస్తున్నారు. ఈ రాత్రి ఒక ప్రాంతానికి, ఒక మతానికి పరిమితమైన దేవుడు కాదు, ఆది అందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కృపా సత్య సంపూర్ణంగా భూపైకి దిగి వచ్చాడు నమ్మి, అసాధ్యమైంది సాధ్యంగా మార్చాలని నమ్మి నీవు ప్రార్థన చేయగలిగితే, ఎవరెవరైతే ఇంట్లో మారకుండా ఉన్నారో వారందరినీ మార్చబోతున్నాడు. అందరు లేచి నిలబడండి, వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. వచ్చిన ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడిన మాటను బట్టి యేసయ్య ఎవరు? జక్కయ్య చూడాలనుకున్నాడు. యేసయ్య ఎవరు?
ఆది అందున్న దేవుడు, సమస్తం ఆయన ద్వారా సృష్టింపబడ్డది. ఆయన పేరే యేసు. యేసయ్య ఎవరు? అసాధ్యమైంది సాధ్యంగా మార్చే దేవుడు. యేసయ్య ఎవరు? మనుషులను మార్చే దేవుడు, మతాన్ని మార్చే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పునరుత్థానపు పండుగ రెండో రోజు కూడికను ఆశీర్వాదకరంగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఈ రెండో రోజు పునరుత్థాన పండుగలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ శూన్యములో నుండి సమస్త సృష్టిని చేసిన వాడు నీవే యేసయ్యను నమ్మి నా తండ్రి వారు అసాధ్యమైంది సాధ్యంగా పొందుదురుగాక. వారింట్లో ఎవరైనా మారకపోయి ఉంటే, విచ్చలు విడిగా కుటుంబం బాధ్యత లేకుండా ఉండి తిరుగుతున్న వారైతే వారిని మార్చి నా వలె సాక్షికి నిలవబెట్టుకోమని వచ్చిన వారిని మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆశీర్వాదం, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈరోజు పునరుత్థాన పండుగలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు తోడై ఉండి అసాధ్యమైంది సాధ్యంగా మార్చి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేసిన రాజవారసులుగా మార్చుకొనుగాక. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. మీరందరూ